హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వినాయక చవితి అయిపోయింది కదండి. వినాయకుని దగ్గర సమర్పించిన మొక్కజొన్నలు ఉంటాయి కదా, నాటు మొక్కజొన్నలతో ఈ రోజు అయితే మనం వడలు చేద్దామండి. కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఈ వడలు చేయడం కూడా మా కొలీగ్ ద్వారా నాకు తెలిసిందనమాట, తెలంగాణ అమ్మాయి. అప్పటి నుంచి నేను చేయడం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. నిమిషాల్లో అయిపోయే రెసిపీ కూడా. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి లెట్ స్టార్ట్. ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 4 మొక్కజొన్నలు తీసుకుంటున్నానండి. ఈ మొక్కజొన్నలు నాటు మొక్కజొన్నలు అనమాట. స్వీట్ కార్న్ కాదండి. స్వీట్ కార్న్ కన్నా నాటు మొక్కజొన్నలే బాగుంటాయి అనమాట. ఈ వడలకైతే నాటు మొక్కజొన్నలే బాగుంటాయని ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మొక్కజొన్నల్ని మనం వేరు చేసుకోవాలి కదా. అప్పుడు ఎలా తీసుకోవాలంటే ఒక ఈజీ టిప్ అండి. ఫస్ట్ ఒక లేయర్ తీసేసి తర్వాత నుంచి నెక్స్ట్ లేయర్స్ ని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సైడ్ కనుక్కుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అన్ని ఇలా నా దగ్గర ఉన్న 4 మొక్కజొన్నల్ని ఒలిచేసానండి. ఒలిచేసుకున్న తర్వాత ఇవి నాటు మొక్కజొన్నలు కాబట్టి కొంచెం గట్టిగా డ్రైగా ఉంటాయి కదా, వీటిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి వాటర్ లో. మొక్కజొన్నల్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి తగినన్ని వాటర్ పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకొని నీళ్లు ఉంచేసుకోవాలి పూర్తిగా. 10 నిమిషాల తర్వాత చూసారా, చక్కగా కొద్దిగా నానిపోతాయండి. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఎక్కువ నానితే స్మెల్ వస్తాయి. అందుకని కొద్దిగా 10 మినిట్స్ నానితే సరిపోతుంది. 10 మినిట్స్ నానిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని నీళ్లు చుక్క కూడా లేకుండా నీట్ గా ఉడగట్టుకోండి. మనం మొక్కజొన్నలను ఉడగట్టి పక్కన పెట్టాం కదండి, వాటర్ లేకుండా. ఆ మొక్కజొన్నల్ని ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసి, మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, కొద్దిగా 2-3 సార్లు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేసుకోండి. తర్వాత వెల్లుల్లి కూడా ఒక 10 రెమ్మల దాకా ఇలా వేసేసుకోండి పొట్టుతో సహా. తర్వాత పచ్చిమిర్చి ఒక 5 to 6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసేస్తున్నానండి. చూసుకొని వేసుకోండి మీరు. తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ ఒక ఆనియన్ అయితే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ చిన్నది వేసుకోండి, పెద్దది అవసరం లేదు. తర్వాత ఇలా కొత్తిమీర కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకుందామండి. అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆనియన్ మీకు మన మొక్కజొన్న గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వేయకుండా అయినా ఉండొచ్చండి. వేస్తే ఏంటంటే కొద్దిగా మన పేస్ట్ అనేది పలచబడుతుంది. అది మీకు అవసరం లేదు, ఆల్రెడీ కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే ఆనియన్ స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. వాము కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేస్ట్ కి అయితే చాలా బాగుంటది అనమాట. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాము వేస్తున్నానండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. మన పేస్ట్ అనేది ఇలా ఉండాలండి. రుబ్బుకున్న తర్వాత ఇలా మనం పేస్ట్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మీకు ఈ కార్న్ ఫ్లోర్ కొద్దిగా లూజ్ అవుతుంది వడలకి అనిపిస్తే ఇక్కడ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ నేను కార్న్ ఫ్లోర్ వేసి ఇందులోకి చక్కగా కలుపుకోవాలన్నమాట. దట్ మన పిండి వడలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట. అంతా చక్కగా కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కలుపుకున్నాం అనుకోండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోయిందండి. ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చేతితో కొద్దిగా ఈ కార్న్ ఫ్లోర్ పేస్ట్ ని తీసుకుంటూ వడల షేప్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే అండి. మీకు చేతితో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. చేతితో ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనం ఏదైనా ఒక కవర్ తీసుకొని వడలు ఎలా వేసుకుంటాము, గారెలు అవి ఎలా వేసుకుంటామో అలానే వేసుకునేది అనమాట. దగ్గర ఉన్న పిండి మొత్తం మీరు గారెలు వేసుకుంటూ ఈ గారెలు బాగా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే అండి. ఉన్న పిండి మొత్తం ఇలానే మనం కాన్ తో వడలు వేసేసుకుంటాం అనమాట. అంతేనండి, నాటు మొక్కజొన్నతో వడలు వేసుకోవడం చాలా ఈజీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చిందండి మొబైల్లో చూసే వాళ్ళకి. హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.